పెట్టాడు చెత్త సభలలో రైతులు మహిళలు మన విద్యార్థులు అగమ్య గోచరమే అందరి కథలు నువ్వు ఇట్లా అమ్మ డాక్టర్ చూడండి అమ్మ డాక్టర్ చేస్తే బాగుంటుంది సైకిల్ అమ్మా ముందు కమలపు సైకిల్ ముందు సైకిల్ ముందరగా నరసింహ అవునవును అన్న మీరా కొంచెం ప్రచారంలో ఉన్నానా నేను చేస్తాను మరి మధ్యాహ్నం ఆ టైంలో చేస్తాను లేదు కుదరలేదు అన్న నైట్ 1 అయింది నేను మధ్యాహ్నం చేస్తాను ఓటర్స్ మనం చెప్పే పనిలే వాళ్ళ మనసులో ఉంది. మేము కమలంకు గుర్తారా పైన ఢిల్లీకి సైకిల్కి గుర్తారా అని చెప్పి ఉందా లేదా చెయ్యొద్దండి, చెప్పండి కొట్టండి. అందుకే తొందరగా రావాలని చెప్పి
కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా ఎవరికైనా ఓట్లు రాలే. ఆదోని నియోజకవర్గంలో మల్లప్ప అంటేనే జనసేన అంటే మల్లప్ప. ఆ మల్లప్ప గారు కూడా ఆయన కూడా విశ్వ ప్రయత్నం చేశాడు టికెట్ కోసము. ఆయనకు వస్తుందని చాలా నమ్మకంతో ఉన్నాడు. మరి ఆయనకి రాలే, మాకి రాలే. మరి అదృష్టవంతుడు డాక్టర్ పార్థసారథి గారికి వచ్చింది. ఆయన డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యే గ్రామ ప్రజలకందరికీ, అలాగే ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం. మేము మీ అందరితో మొదటి రోజు ప్రచారం మొదలుపెట్టినందుకు ఆ దైవ సమక్షంలో దైవ దర్శనం చేసుకుని దేవుళ్ళంటి గ్రామస్తులందరి చేతిలో ఈరోజు ఈ కరపత్రం పెట్టి మీతో ప్రచారం మొదలుపెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆశీర్వదించాలనే కోరుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారు, భాస్కర్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, దేవేంద్రప్ప గారు, గుడిసె కృష్ణమ్మ గారు లాంటి పెద్దలందరూ కూడా ఈరోజు ప్రచారంలో ఉన్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి ఆదోని నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మల్లప్ప గారు ఈరోజు ప్రచారంలో మన తొందరతో పాటు మీ ముందు కనపడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జీని గారు, అంకాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళంతా కనపడతా ఉన్నారు. అదే సందర్భంలో దళిత సోదరులందరూ కూడా మాదిగ దండోర ఎంఆర్పిఎస్ నుంచి ఈరోజు గిడ్డయ్య లాంటి వాళ్ళందరూ పెద్దలు వాళ్ళ అందరూ కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. అంతేకాదు ఈ గ్రామంలో ఉన్న పేద ప్రజల కోసం, వాళ్ళ సమస్యల కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడుతున్నటువంటి వలమయ్య గారు కానీ, లక్ష్మణ సర్పంచ్ గారు కానీ, మల్లప్పరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు మనతో ప్రచారంలో ఉన్నారు. నేను 2 మాటలే మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019లో గుర్తుంచుకోండి మిత్రులారా, పాదయాత్ర చేస్తున్నప్పుడు కర్నూలు జిల్లాలో పోతా చాలామంది అయ్యా మీలాంటి వాళ్ళందరూ వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి మాకు నీళ్లు లేవు మొర్రో, మా బ్రహ్మాండంగా పంటలు పండించగలుగుతాం, మా శక్తి ఉంది, నీళ్ళు ఇస్తే చాలు, మాకు ఇంకేం చేయనక్కర్లేదు అన్నారు. మహిళలంతా వచ్చారు, ఖాళీ బిందెలు తీసుకొని అయ్యా సాగు చేయడానికి నీళ్లు పర్లేదు కానీ తాగడానికి ఒక్క నీళ్లు కూడా లేవు, ఏంది అన్యాయం అని జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను ముఖ్యమంత్రి చేయండి, ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా, ప్రతి ఇంటికి కొళాయి ఇస్తా అని చెప్పినాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయింది. ఆ రోజు చెప్పినాడు ఆయన, మీకు నీళ్లు ఇవ్వకపోతే నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓటేయమని అడగను అన్నాడు. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మరి నాకు ఓటేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? రెండవది, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆదోనికి, సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే, 10 ఏళ్లుగా ఎమ్మెల్యే, 10 ఏళ్లుగా దిబ్బనగల్లు గ్రామంలో నీళ్లు లేవని, ఇక్కడ రైతులకు కాలువలు తవ్వించాలని తెలియదా ఎమ్మెల్యే గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 10 ఏళ్లుగా ఏం చేసావయ్యా అని సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజలను కనీసం పట్టించుకోకుండా, ఏ రోజు కూడా ప్రజల కష్టాలను ఆలోచన చేయకుండా కేవలం అక్కడ కూర్చొని రాజకీయాలు చేస్తేనో, జనాలు ఎవరన్నా పొరపాటును అడిగితే ఏమయ్యా నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, మాకెందుకు నీళ్ళు ఇవ్వలేదు, మా పొలాలకు నీళ్ళు ఇస్తామని ఇవ్వలేదు, మా రోడ్లు ఇలా ఉన్నాయి అని అడిగితే వాళ్ళ మీద పోలీసులు పంపించి కేసులు పెట్టించే పరిస్థితి ఈరోజు గూండా రాజ్యం,
రౌడీ ఎమ్మెల్యే లాగా ఆయన వ్యవహారం చేస్తున్నాడు తప్ప నిజంగా ప్రజలకు అవసరమైన ఎమ్మెల్యేగా ఉన్నాడా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆదోన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దిబ్బనకల్లు గ్రామాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంతో మంది సోదరులు కుటుంబాలు సంతోషంగా బతకాల్సిన అవసరం ఉంది. వాళ్లకు వసతులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయడం ఎమ్మెల్యే బాధ్యత అవునా కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరికి పనికిరాడు, దిబ్బనకల్లుకు అసలు పనికిరాడు. ఆయనకి ఏ రోజు కూడా ఇక్కడ ప్రజలు బాగున్నారా లేదా అని వచ్చి ఎవడో పలకరించినాడా? ఆయన మళ్ళీ గెలిపిస్తే ఏమైనా మంచి జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. మీరు మాట్లాడుకోండి గ్రామంలో, మేము మాట్లాడటం కాదు, మేము ఉపన్యాసాలు ఇచ్చి వెళ్తాం. మీరు గ్రామాల్లో మాట్లాడుకోవాలి. మీకు ఏది మంచి మీరు ఆలోచన చేసుకోవాలి. గ్రామంలో ప్రతి ఇంట్లో చర్చ జరగాల. అయ్యా ఈరోజు మార్పు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని దించేయాల్సిన అవసరం ఉంది. అన్ని అబద్ధాలు చెప్పినాడు. 10 సంవత్సరాలుగా ఉండి ప్రజలను పట్టించుకోనటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని దించాల్సిన అవసరం ఉంది. ఏ రోజు ప్రజల బాగు గురించి ఆయన పట్టించుకోలేదు. కాబట్టి ఈ పని జరగాలని ఇటు తెలుగుదేశం పార్టీ ఒకవైపున, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున, భారతీయ జనతా పార్టీ ఒకవైపున అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఈరోజు ఆదోనిలో కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం. మనకున్నటువంటి 175 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళకి సైకిల్ గుర్తుంది. కొంతమంది పవన్ కళ్యాణ్ పార్టీ గారి నుంచి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళకి గ్లాస్ గుర్తుంది. ఇక్కడ ఆదోనిలో నా పేరు డాక్టర్ పార్థసారథి, నేను కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను. కమలం గుర్తుంటే సైకిల్ గుర్తున్నట్టే, కమలం గుర్తుంటే గ్లాసు గుర్తున్నట్టే అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు చెబుతా ఉన్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. దిబ్బనకల్లు గ్రామానికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. నేను ఒక్కడి కాదు, మేము 3 పార్టీలము. రాబోయేది నరేంద్ర మోదీ నాయకత్వంలో, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, దిబ్బనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం తప్పనిసరి. అయ్యా రైతుకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు. డాక్టర్ పార్థసారథి, నేను కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను. కమలం గుర్తుంటే సైకిల్ గుర్తున్నట్టే, కమలం గుర్తుంటే గ్లాసు గుర్తున్నట్టే అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు చెబుతా ఉన్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. దిబ్బనకల్లు గ్రామానికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. నేను ఒక్కడి కాదు, మేము 3 పార్టీలము. రాబోయేది నరేంద్ర మోదీ నాయకత్వంలో, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, దిబ్బనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం తప్పనిసరి. అయ్యా రైతుకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా ఉన్నా. పేదవాడికి ఇల్లు కావాలన్నా, ఇంటింటికి మరుగుదొడ్లు కావాలన్నా, రోజు ప్రతి నెల మనం తీసుకున్నటువంటి రేషన్ బియ్యం కావాలన్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న డబ్బులతో జరుగుతూ ఉన్నాయి. రేపు దిబ్బనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఇక్కడ ఇంటింటికి నీటి కొలాయి ఇవ్వడానికి, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, వీటన్నింటికీ కూడా నేను ఎమ్మెల్యే అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, నరేంద్ర మోదీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతాను, ఇంటింటికి కొళాయి వేయగలుగుతాను. అదే ఇప్పటికే 80 కోట్లు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. అంతెందుకండి, ఈరోజు లక్ష్మణ గారిని అడుగుతా ఉన్నా, సర్పంచ్ గారిని,
సర్పంచ్ గారి అకౌంట్లో సుమారుగా ₹1,00,00,000 పైన డబ్బులు పడినాయి. ఇది ఎవరిచ్చింది? ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఇచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం ఇచ్చింది కాదు. సర్పంచ్ అకౌంట్లో నేరుగా డబ్బులు ₹1,00,00,000 పైన వేసింది ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆయనకి ఇచ్చింది ఎందుకు డబ్బులు? అయ్యా ఈ గ్రామంలో ఖర్చు పెట్టు, నీళ్ళు అవసరం అంటే నీళ్ళు ఇవ్వు, కాలువలు అవసరం అంటే కాలువదవు, ఇంకో స్కూల్ కావాలంటే స్కూల్కి ఖర్చు పెట్టు, గుడికి కావాలంటే గుడికి ఖర్చు పెట్టు, ఇంకేదైనా కావాలంటే ఖర్చు పెట్టు, ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టు. ఆయన చేతికి డబ్బులు ఇస్తే ఆయన చాలా సంబరపడ్డాడు. నేను సర్పంచ్ అయినాను, ఈ ఊర్లో అందరికీ బాగు చేస్తాను, నరేంద్ర మోదీ గారు నా అకౌంట్లో ₹1,00,00,000 వేసేసినాడు, బ్రహ్మాండంగా ఉంది అని సంబడి పడిపోయి రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే లోపల అకౌంట్లో డబ్బులు లేవు. ఆయనకు అర్థం కాలే ఏమైనాయి, రాత్రి ₹1,00,00,000 మాయమైపోయినాయి, ఎవడన్నా దొంగ సంతకం పెట్టుకొని అది తీసుకున్నాడా అని కంగారుగా ఫోన్లు చేస్తున్నాడు ఆయన అందరికీ. తర్వాత నిదానంగా మధ్యాహ్నానికి తెలిసింది, ఎవరికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోయారు ₹1,00,00,000 అని తెలిసిపోయింది ఆయనకి. ఆ దెబ్బకి మనిషి కోలుకోలే ఈ రోజు దాకా. ఏం చేయాలో తెలీదు. ఓటేసి మీరు గెలిపించినారు, సంతోషమే. గెలిపించిన వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆత్రం ఉంది ఆ మనిషిలో, సంతోషమే. కానీ నరేంద్ర మోదీ ఇస్తే ఈ గ్రామానికి ఖర్చు పెట్టుకోమని డబ్బులు ఇస్తే మధ్యలో దొంగలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోయాడు. ఆలోచన చేసుకోవాలి. నేను చెప్తా ఉన్నా, నేను గెలిస్తే కమలం పువ్వు గుర్తు మీద నేను గెలవబోతా ఉన్నాను. గెలిచిన వెంటనే సర్పంచ్ అకౌంట్లో 1 కాదు 2 కోట్లు వేయమని నేను నరేంద్ర మోదీని ప్రాధాయపడతాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటాను. ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోకుండా నేను కాపలా కాస్తాను. ఆయన నిద్రపోతుంటే నేను కాపలా కాస్తాను. ఆ డబ్బులు ఈ ఊర్లోనే ఖర్చు పెట్టిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ మరిన్ని గ్రామాలు వెళ్లాల్సింది కాబట్టి నన్ను దీవించమని, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని, కమలం గుర్తు మీద ఓటేయమని మీకు చెబుతా ఉన్నా. అదే సందర్భంలో ఎంపీగా పోటీ చేస్తా ఉన్న నాగరాజు గారికి సైకిల్ గుర్తుంటుంది. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. 2 మిషన్లు ఉంటాయి, 2 ఈవీఎం మిషన్లు ఉంటాయి. ఒక మిషన్లో కమలం గుర్తు మాత్రమే ఉంటుంది, సైకిల్ ఉండదు, గ్లాసు ఉండదు. అప్పుడు కమలం గుర్తు మీద వెయ్యాలా. ఇంకొక మిషన్లో కమలం గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు, సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. అక్కడ సైకిల్కి వేయాలి. ఇలా వేసి ఎంపీగా నాగరాజు గారిని, ఎమ్మెల్యేగా నా డాక్టర్ పార్థసారథి అయిన నన్ను దీవించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.